యెషయా గ్రంథం 61:3 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులనందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను. చూడండి, సియోన్లో కూడా అంటే సంఘాలు కూడా బంధకాల్లో ఉన్నాయంట. మరి ఆ సంఘాన్ని విడిపించడానికి కూడా ఏం కావాలంట? అభిషేకం. చదవండి. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ప్రభువుకు యెహోవా ఆత్మ వచ్చిందంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? యేసుప్రభు వారి గురించి. ఇదే యేసుప్రభు వారు అవునా లూకా సువార్త 4వ అధ్యాయంలో చెప్తారు, ఆయన ఆత్మ నా మీద అభిషేకం పడ్డదే, ఇది ఈరోజు నెరవేరుతుంది అని చెప్పి ఆయన బుక్కు మూసేస్తాడు. దేవుని ఆత్మ ఎంత గొప్పది, ఒక మాట చాలు, అందులో పవర్ఫుల్. నీ జీవితకాల ఆర్థికమైనటువంటి ఆశీర్వాదం ఒక మాటలో వచ్చేస్తుంది. రీడ్ బైబిల్. ఒక 10 ఏళ్ళు అనుభవించు ఆర్థిక సమస్యలు, కానీ బైబిల్ చదువు. ఈ 10 ఏళ్ళ తర్వాత తరాల ఆశీర్వాదంలోకి ఉంటావు. ఒక 20, 40, 50 ఏళ్ళు రోగాలు అనుభవించు, కానీ 40 ఏళ్ళు వాక్యాన్ని పట్టుకున్నావు అనుకో, ఒక్క దెబ్బతో నీ రోగాలు పోయి కొన్ని 100 మంది రోగాలు పోతాయి. డోంట్ లీవ్ దిస్ వరల్డ్. నీ భర్తను భరిస్తున్నావా? ఆ వాక్యం చదువుకుంటూ నీ భర్తతో పాటు ఊర్లు మారిపోతాయి. సో డోంట్ ఇగ్నోర్ ద వర్డ్. నువ్వు చదువుకున్నావని, జాబ్ ఉందని, పెద్దోడవని వాక్యం వదిలిపెట్టక. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ఎవరి మీద ఉందంట? యేసు ప్రభువు మీద ఉంది. నీ ప్రత్యేకమైంది, ఇది నెరవేరింది. అయితే పాత నిబంధనలో ఈ ఆత్మ పరిమితమైన వారి మీదకే ఉండేది. ఏలియా మీదకి, ఎలీషా మీదకి, సంసోన్ మీదకి అప్పుడప్పుడు వచ్చేది. దావీదు మీదకి వచ్చేది. సొలొమోనులోకి జ్ఞానం రూపంలో ఉంది. అనేక మందికి, కొంతమందికే ఉండేది. అయితే ఇది సిలువ తర్వాత మారిపోయింది. ఎందుకంటే యావేలులో ఒక ప్రవక్త ప్రవచిస్తాడు 2:28 ఏమంటాడు? అంత్య దినములందు ఆయన ఆత్మను ఏం చేస్తాడంట? ఏదో ఒకళ్ళ మీద వాళ్ళ మీద అందరికంటే గొప్ప అభిషేకం యేసు వారి మీద వేసేసిన తర్వాత, ఆయన సిలువ మీద చనిపోయిన తర్వాత ఆత్మ వచ్చి ఏమవుతుందంట? కుమ్మరిస్తుందంట. అందుకే పెంతెకోస్తు దినాన ఆత్మ ఏమైపోయింది? కుమ్మరింపబడ్డది. హోలీ స్పిరిట్. అందుకే ఈ యావేలు 2:28 అనే యొక్క వాక్యము అపోస్తులు 2:17 నెరవేరుతుంది. కమ్ ఆన్ రీడ్. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరి, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. అంటే ఆత్మీయులు అయిపోతారంట. ఇది కొన్ని చెప్తున్నారు. ఇంకా దేవుని ఆత్మ వస్తే చాలా జరుగుతాయి. ఇక్కడ యేసు మీద ఆత్మ వస్తే ఎన్ని జరిగాయి? బంధింపబడే వారికి విముక్తి, చెరసాల వారికి విముక్తి, అవున బాధలు వారికి పూదండ, సియోను వారికి విడుదల. అవునా కదా? సియోన్లో ఉన్నారు మరి వచ్చ చేయగల వాళ్ళు, రోగులు అందరూ ఉన్నారు. మరి వాళ్ళని స్వస్థపరిచాడు. బయట కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, ఊరు వెలుపల, ఊరు మధ్యలో వాడిని స్వస్థపరిచాడు, గుడ్డివాడిని స్వస్థపరిచాడు. మొత్తం సియోను కాదు కదా, భూలోకంలో అందరి పాపాలను మోసుకెళ్ళిపోయాడు కాబట్టి అందరినీ స్వస్థపరిచాడు. వీ నీడ్ టు బైండ్ ఇట్. అవునా కదా? మనం బంధిస్తే దేవుడు ఆ దేశాన్ని కాపాడతాడు. వాళ్ళకి సువార్త తెలిసి నెక్స్ట్ టైం వారు ఆశీర్వదించినప్పుడు ఘనత ఎవరికి ఇవ్వాలి? వాళ్ళు దేవునికి ఇచ్చినప్పుడు ఇంకా ఆశీర్వాదం అవుతాడు. హీ విల్ గివ్ మోర్ గ్రేస్. వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళుగా చేస్తాడు. ఓకే, బైబిల్ పట్టుకోండి. ఈ వాక్యం ఎంత గొప్పదే అనండి. ఒక్క మాట దేశ దోషాన్ని తీసేస్తుంది. ఒక్క మాట దేశాన్ని పడేస్తుంది. శత్రువు వరదలాగొచ్చినా అంత సామర్థ్యముతో ఆపగల బలము ఈ వాక్యానికి ఉంది. ఎందుకంటే గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్స్ స్పిరిట్. ఓకే, సో ఇప్పుడు దేవుడు అంత్య దినాల్లో ఆత్మ అందరి మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మరి ఈ ఆత్మ కుమ్మరించేసినా సరే ఎందుకు అభిషేకం లేదు? వాయ్? యావేలు చెప్పాడు, అపోస్తుల కార్యముల తర్వాత ఒక 1500-1800 సంవత్సరాలు ఉద్యమం లేదు. అవునా కదా? ఉద్యమం అసలు వాక్యమే లేదు, బైబిలే లేదు. మార్టిన్ లూథర్ వచ్చి తీసుకొచ్చే వరకు బైబిలే చదివేవారు కాదు సంఘాల్లో. తర్వాత 1900 సంవత్సరాలు అద్భుతాలు మొదలయ్యాయి. పెంతెకోస్తు సంఘం మొదలైంది, గొప్ప సంఘం. భాషలు తీసుకొచ్చారు వాళ్ళు. తర్వాత అద్భుతాలు, తర్వాత గొప్ప గొప్ప దైవజనులు, సాక్ష్యాలు, వరాలు. సో 1900 సంవత్సరాలు లేదు ఇది. కానీ దేవుడు ఆత్మను కుమ్మరించాడా? ఎంతమంది? ఒకరి మీద, ఇద్దరి మీద, సర్వ శరీరం. ఐ విల్ పోర్. అందుదినములందు నేను మనుష్యులలో కొందరి మీద, పురుషుల మీద మాత్రమే, భార్యల మీద మాత్రమే, స్త్రీల మొత్తం మనుషులు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, తెలుపు, ఎరుపు, ఎర్రగా, నల్లగా, పచ్చగా ఎలా ఉన్నా సరే దేవుని ఆత్మ కుమ్మరిస్తుంది. మరి ఎందుకు ఈ ఆత్మ అనేకులు విడిపించడానికి? ఎందుకు మరి అభిషేకం? యేసు దగ్గరికి అందరూ వెళ్ళారు, అపోస్తుల దగ్గరికి వెళ్ళారు. ఎందుకు క్రైస్తవుల దగ్గరికి రావట్లే? ఏమైపోయింది అభిషేకం? వాట్ హ్యాపెన్ టు దిస్ అనాయింటింగ్? ఎంతమంది తెలుసుకోవాలని ఉంది? వాట్ హ్యాపెన్ టు దిస్ అనాయింటింగ్? అప్పటి నుంచి ద ఇరా ఆఫ్ హోలీ స్పిరిట్ హస్ బీన్ దేర్.
2000 సంవత్సరాలు ఆయన సిలువలో మరణించినప్పుడు పెంతెకోస్తు దినమందు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆత్మ కుమ్మరించడానికి రెడీగా ఉందా లేదా? యావేల్లో చెప్పింది అప్పటి నుంచి రెడీగా ఉంది. యు నో వాట్ ద డెవిల్ డస్? ద డెవిల్ టేక్స్ అవే ద థర్స్ట్ అండ్ మేక్స్ యూ బిజీ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ మనీ, ఇన్ సక్సెస్, ఇన్ గ్లోరీ, ఇన్ బ్యూటీ, ఇన్ అదర్ ఏరియాస్. ఇట్ ఈస్ ఎ థర్స్ట్ స్టీలర్. వాట్ హ్యాపెన్? అయితే ఎందుకు కుమ్మరింపట్లేదు? వై? యెషయా 44:3, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను, నీ సంతతి మీద నా ఆత్మను. మరి ఆత్మను కుమ్మరించదగిన దేవుడు ఎందుకు కుమ్మరించట్లేదు? ఏమీ లేదు, దప్పిక లేదు. నో థర్స్టీ. పేరెంట్స్ ఏం చెప్తున్నప్పుడు చదువుకోరా, ఉద్యోగం తెచ్చుకో, సంపాదించు, అంత ఇందులోకి వెళ్ళిపోయింది. చదువు, వ్యాపారం ఇందులోకి వెళ్ళిపోయింది. షో ఎందులో, సినిమాలోకి వెళ్ళి, అందులోకి వెళ్ళి, ఇందులోకి ఎలాగైనా సరే సక్సెస్. ఇప్పుడు దేవుడిని కూడా దానికి ఉపయోగిస్తున్నారు. పెళ్ళికి, జాబ్కి, చదువుకి, దానికి ఉపయోగిస్తున్నారు దేవుడిని కూడా. అంటే దేవుని ఆత్మ యొక్క కుమ్మరింపు గురించి ఏం తీసేసింది? దాహము తీసేసింది. ద డెవిల్ స్టోల్ ద థర్స్ట్. ఐఎమ్ గివింగ్ ఎ మిస్టరీ ఆఫ్ ఎ నేషన్, హౌ ఎ నేషన్ కెన్ బి డౌన్. పీపుల్ వాంట్ రిచెస్, ఏ ఉద్యోగం, ఏ కంట్రీ, అంతా. ఓహో రైట్. నో థర్స్టీ ఫర్ ద స్పిరిట్, ఫర్ ద గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్. ఈ ఆత్మ వరాలు ఇస్తుందంట. స్వస్థత్వరం, అద్భుతాలు చేయవరం, ప్రవచన వరం, దర్శన వరం. నీవు చేతుల నుంచిగా రోగులు స్వస్థపడతారు. యూ విల్ ప్రొఫెసర్, యూ విల్ బి కౌన్సిలింగ్, ద స్పిరిట్ అడ్వైజింగ్. నో, చదువుకో, నేను కాదను, డబ్బులు సంపాదించు, వ్యాపారం. దాంతోపాటు ఏముండాలా? ఐ విల్ పోర్ అవుట్. నేను దప్పికన వాళ్ళ మీద నీళ్ళని. దూరం అయితే దూరం అంట. అందరూ దప్పికానండి. ఈ వాక్యం వినే వారు అందరిలోకి దాహము పెరుగునుగాక. వెన్ యు ఆర్ థర్స్టీ, గాడ్ విల్ పోర్ అవుట్. నువ్వు దేవుని రాజ్యాన్ని ఎదిగితే తర్వాత అన్నీ ఎలా ఇవ్వబడతాయంట? యాడెడ్. అవన్నీ నీకు ఎడిషన్గా ఇవ్వబడతాయి, బోనస్గా ఇవ్వబడతాయంట, టిప్గా ఇవ్వబడతాయంట. అన్ని రంగాల్లో ఆశీర్వదిస్తాడు. ఏం కోల్పోయింది? దాహము. పక్కన వాళ్ళు చెప్పు, ఈ దాహము నీకు బహుగా కలుగునుగా కానండి. ద థర్స్టీ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ విల్లింగ్. అంటే 2000 years నో థర్స్ట్. ద డెవిల్ స్టోల్ ద థర్స్ట్. ఇట్ స్టోల్ ద థర్స్ట్. నో డిజైర్ ఫర్ మిరకల్స్, నో డిజైర్ ఫర్ ద ఫ్రూట్స్. థర్స్టీ అనండి. థర్స్టీ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్, నాట్ హోలీనెస్, not righteousness. That will follow. God will teach you on the way. Thirsty. When you thirsty, you come, then he will teach you righteousness to establish you. Holiness and righteousness will establish the miraculous life. It will take you to heaven. Nazarene యేసయ్యా, I am praying for all the people. ఇదిగో తండ్రి, Lord, I want back that fire. ఒక్కళ్ళు కూడా లేరా? ఆశ్చర్యపోతున్నాడు. అద్భుతాలు నమ్మేవాళ్ళు, స్వస్థత పొందుకోవాలి, ఒక్కళ్ళు కూడా లేరా? వేర్ ఈస్ ద థర్స్ట్? అయ్యా, నాకు దప్పిక ఉన్న ఆత్మను కుమ్మరించు, నేను దాహం కలిగి ఉంటా. వరాలి. ఐ వాంట్ ద గిఫ్ట్. స్వస్థత వరము కావాలా? I want the gift of healing, the gift of prophecy, gift of miracles, gift of faith, revelation. అద్భుతాలు చేయి వరము నాకు కావాలయ్యా. దప్పికొన్న వారి మీద కుమ్మరిస్తాడంట. దప్పిక తీసేశాడు సైతానుడు. సంఘమే బోధకులు అద్భుతాలు లేవంటే ఎక్కడి నుంచి వస్తుంది దప్పిక? Lord, pour out your spirit on the people, my Lord. నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.